చూస్తున్నాం పల్నాడు జిల్లా రాజుపాలెంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్డిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తుండగా వాటర్ పైప్ లైన్ ను ఢీకొట్టింది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు. ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ప్రయాణికులు ఆ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి దూకడంతో సురక్షితంగా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. మనకు స్క్రీన్లో కనిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. బస్సు ఏ షేప్లో ఉందో, ఏ పొజిషన్లో ఉందనేది మనకు కనిపిస్తోంది. రోడ్డు మీద వెళ్తున్నటువంటి కొంచెం వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి సైడ్కి వెళ్ళిపోవడంతో సైడ్ ఉన్నటువంటి భారీ పైప్ లైన్స్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. మనకు స్క్రీన్లో ఆ పైప్ లైన్ కూడా కనిపిస్తోంది. ఆ పైప్ లైన్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లాచెదురుగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. అంత వేగంతో వెళ్ళి ఆ పైప్ లైన్ను ఢీకొట్టడంతో కొంతమంది గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. అలాగే వెంటనే అప్రమత్తమై బస్సు డ్రైవర్ అలాగే సపోర్టింగ్ డ్రైవర్ ఇద్దరు కూడా అప్రమత్తమై ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఓపెన్ చేయడంతో 30 మంది ప్రయాణికులు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇంకేమాత్రం కొద్దిగా పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం వరకు వెళ్ళుండేది ఖచ్చితంగా. కానీ అదృష్టవశాత్తు కొద్దిపాటి ప్రమాదంతో ఆగిపోయింది. అంటే బస్సు పల్టీలు కొట్టకుండా కేవలం ఆ పైప్ లైన్ మీద లీన్ అయిపోయి ఆగిపోవడంతో ఈ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. మార్నింగ్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సుగా తెలుస్తుంది. మెజారిటీ బస్సులని ప్రైవేట్ ట్రావెల్స్లో మార్నింగ్ స్టార్కి చాలా బస్సులు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకి, మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలకు కూడా చాలా సర్వీసులు నడుపుతూ ఉంటారు. చాలా పాపులర్ బ్రాండ్గానే ఉంది. అలాంటిది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురవడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, అసలు అంటే అదుపు తప్పింది, వాటర్ పైప్ లైన్కి ఢీకొట్టింది అంటూ తెలుస్తోంది. డ్రైవర్ కానీ ప్రయాణికులు కానీ ఎగ్జాక్ట్గా అసలు ఏం జరిగింది అనే వివరాలు ఏమైనా తెలియజేస్తున్నారా? అక్కడ జరిగిన సంఘటన యాక్సిడెంట్ గా అయితే మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులకు కూడా జరిగినటువంటి కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయితేమి, కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు బస్సు యాక్సిడెంట్ అయితేమి, నిన్న ఏల్చూరు వద్ద జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ లో బస్సు లోపం వల్ల ఆగిపోయి సుమారు ప్రయాణికులు 5 గంటల సేపు నరకయాత్ర పడిన అంశమైంది. ఇప్పుడు ఈ రోజు రెడ్డిగూడెం వద్ద జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదం పూర్తిగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క దొల్లతనం బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ కి అనుమతులు ఇచ్చే ముందు కేవలం ట్రావెల్స్, అదేవిధంగా బండి ఫిట్మెంట్ ఇవన్నీ చూస్తున్నారు తప్పితే డ్రైవర్లు ఎక్స్పీరియన్స్ డ్రైవరా, వాళ్ళకి ఏమైనా పరీక్షలు పెట్టి ఏదైనా ట్రాన్స్పోర్ట్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ట్రావెల్స్ అంటే ప్రైవేట్ బస్సులు నడపవచ్చు అనే ఒక ఏదైనా అనుమతి ఇస్తున్నారా లేదనేది పెద్ద ప్రశ్నగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం ఏదైతే రాజుపాలెం మండలం వద్ద జరిగినటువంటి రెడ్డిగూడెం వద్ద జరిగినటువంటి ఈ మార్నింగ్ స్టార్ బస్సు ప్రమాదానికి ప్రధానంగా ఉదయం కాల సమయంలో 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల సమయం జరిగింది. అతివేగము, అదేవిధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని చెప్పేసి స్థానికంగా అంటే బస్సులో ఉన్నటువంటి ప్రయాణాలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గమ్యస్థానం వస్తుంది, హైదరాబాద్ నుంచి బాపట్లకు బయలుదేరింది. అంటే నరసరావుపేట, అదేవిధంగా చిలకలూరుపేట మీద నుంచి కూడా దించుకుంటూ అంటే ప్రయాణికుల్ని ఆ స్టాపుల ప్రకారం కూడా దించుకుంటూ వెళ్లే పరిస్థితిలో గమ్యస్థానం వచ్చారని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు మెలకువగా ఉన్న సంఘటనలో. ఎందుకంటే ఇటీవల కాలంలో కొండమొట్టు పెరిచెర్ల హైవే ఎక్స్టెన్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సత్తెనపల్లి పుడుగురాల మధ్య ఉన్నటువంటి సింగిల్ వే రోడ్ అది ఆ రోడ్లు చాలా నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి. కానీ డ్రైవరు అతివేగంగా ఉండటం, దానికి తోడు నిద్ర మొత్తం ఉండటం వల్ల కూడా ముందుకు ఆ సింగిల్ రోడ్ లో నుంచి మార్జిన్ కి దిగిపోయి ఇంకొద్దిగా ఒక 10-20 మీటర్లు కూడా ముందుకు వెళ్ళితే ఒక పెద్ద గొయ్యి ఉండేది. ఆ గొయ్యిలో పడే ఆ ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చున్నది. ఆ గొయ్యిలో పడకుండా బస్సు పూర్తిగా వరగటం, ఆ ఎక్స్టెన్షన్ హైవే కల్వర్ట్ నిర్మాణం కోసం తీసుకొచ్చిన పైప్ లైన్ ని ఆనుకొని బస్సు నిలిచిపోవడం వల్ల కూడా పూర్తిగా ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవాలి. ఈ బస్సులో ఆ సమయంలో సుమారు ఒక 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు చూసి మొత్తం కూడా కలవరపాటుకు గురైన పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో, ఎందుకంటే వరుస బస్సు ప్రమాదాలతో కూడా గందరగోళం వాతావరణ పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఏ ప్రమాదం ఏం జరిగిందని కూడా ప్రయాణికులు ఆందోళన చెందారు. తెల్లవారుసామున కొద్దిగా మంచు కూడా పడుతున్న ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎగ్జిట్ డోర్ ని తీసుకొని అటు నుంచి ప్రయాణికులు అయితే బయటపడిన పరిస్థితి. మనము విజువల్స్ లో చూస్తున్నట్టు బస్సు అయితే కండిషన్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. కేవలం ఆ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుంది కూడా చూసుకోకుండా ఆ మార్జిన్ అయితే దిగటం వల్ల కూడా ప్రమాదం చోటు చేసుకుంది. దానికి తోడు
ప్రయాణికులతోటి లోడెడ్ గా ఉన్న బండి ఆ మార్జిన్ దిగి ఆ పైప్ లైన్ కానీ ఆ పైప్ కానీ లేకపోయినట్టయితే అక్కడ జరిగే ప్రమాదం మనం ఊహించి కూడా ఊహకు కూడా అందే పరిస్థితి. దానికి తోటి ఒక 10 మీటర్లు ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నప్పుడు సహజంగా ఏవో ఒక సైన్ బోర్డ్స్ పెడతారు కదా, రోడ్ వర్క్స్ జరుగుతున్నాయని కానీ, లేదంటే బోర్డర్ కి సంబంధించి నైట్ టైము సహజంగా ఎంత లైట్స్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి టర్నింగ్స్ దగ్గర అలాంటి సమయాల్లో రికగ్నైజ్ చేయలేకపోవచ్చు ఆ బోర్డర్స్ ని. సో అంటే అక్కడ వర్క్స్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయా సైన్ బోర్డ్స్ కానీ, జాగ్రత్తలు తీసుకున్నారా అసలు? సైన్ బోర్డ్స్ ఉన్నాయి నందు. అదే విధంగా కూడా అంటే రేడియం స్టిక్కర్స్, రిబ్బన్స్ కూడా ఆ ప్రాంతంలో కల్వర్ట్ వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ కల్వర్ట్ వర్క్ జరుగుతుందని చెప్పేసి కొద్ది దూరంలో కూడా ఆ స్టిక్కరింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు స్పీడ్ కానీ వాళ్ళు తీసుకున్న డ్రైవింగ్ ముందు ఈ ప్రికాషన్స్ కూడా ఏం పనికొచ్చేటట్టు పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు మిడ్ నైట్ లో 12 గంటలకి 11:30 హైదరాబాద్ లో బయలుదేరి ఉదయం 5-5:30 కల్లా గమ్యస్థానాలకు చేరాలి. సుమారు 350-400 కిలోమీటర్లు డిస్టెన్స్ ప్రయాణించాలంటే వారు ఏ విధమైన స్పీడ్ మీద దృష్టి పెడుతున్నారు తప్పితే ఇటువంటి ప్రికాషన్స్ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే హైవే వరకు, అది దట్టు కల్వర్ట్ వరకు, అది ఇరుకు రోడ్డు, నిత్యం ఆ రోడ్డు నుంచి ఈ డ్రైవర్ ప్రయాణం చేస్తున్న పరిస్థితి. బేసిక్ దాని మీద ఒక ఐడియా ఉండాలి. ఐడియా లేకోకుండా రావడం వల్ల మార్జిన్ దిగటం, మార్జిన్ దిగి అదృష్టం కొద్దీ అక్కడ కల్వర్ట్ కోసం ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్లు ఉంటాం, పైప్ లైన్లు ఆపుకొని బస్సు పూర్తిగా తిరగబడలేదు, పక్కకు ఒరిగింది. ఆ ఒరిగిన క్రమంలో కూడా ప్రయాణికులు ఒకసారిగా స్లీపర్ క్లాస్ అవటం, ఒకసారిగా పక్క వరటం, అంటే చిన్న దెబ్బలతోటి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అదే బస్సు కానీ తిరగబడినట్టయితే ఆ ప్రమాదం సంఖ్య ఇంకొద్దిగా ఎక్కువగా ఉండేది. అదే ఇంకొక 10 మీటర్లు ముందుకు జరిగినట్టయితే కల్వర్ట్ కోసం ఏర్పాటు చేసిన పెద్ద గుంత అయితే ఉంది. ఆ గుంతలో పడితే ఇంకా అసలు ప్రాణాపాయ పరిస్థితి ఏ విధంగా ఉండిపోయేదో, అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కూడా ఊహకందగని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి జరిగిన సంఘటన ఇటు హైవే వర్క్ పనులు, అంటే ప్రయాణ సౌకర్యాలతో హైవే వర్క్ పనులు జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడ ప్రికాషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడన్నా ఈ వర్షాకాలం సమయంలో ఏదైనా ప్రికాషన్స్ ఒకటి అరకపోయినా ఆ రూట్ లో ఇరుగ్గా ఉన్న రోడ్డు కాబట్టి డ్రైవర్స్ కొద్దిగా జాగ్రత్త వహించి, ముఖ్యంగా ప్రయాణికులతో వెళ్తుండదు, ఖాళీ బస్ కూడా కాదు, సింగిల్ రోడ్డు, వర్క్ జరుగుతుంది, ప్రయాణికులతో వెళ్తున్నాము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను బస్సు స్పీడ్ ని కానీ అతను నడిపే విధానాన్ని పూర్తిగా కూడా కంట్రోల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ ఆ సంఘటన చూస్తున్నట్టయితే ఇవేవి జరగనట్టుగా కూడా కనిపిస్తుంది. కేవలం డ్రైవరు అతివేగం సుమారు 100 కిలోమీటర్ల పైగా ఆ స్పీడ్ తోటి, అది ఎర్లీ అవర్స్ లో కొద్దిగా నిద్రమత్తుగా కూడా ఉంటుంది. ఎందుకంటే డ్రైవరు మిడ్ నైట్ మారుతారు, సిటీ లిమిట్స్ దాటంగానే ఆ నిద్రమత్తులో కూడా ఉన్నాడు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా వస్తున్న సమాచారం. అసలు జరిగిన సంఘటన మీద పోలీసులు, అక్కడ ఉన్నటువంటి కొండమూడు పోలీసులు పూర్తిగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. రాజపాలెం మండలం సంబంధించి పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చి